సావిత్రి గారంటేనే మహానటి. ఆమె అద్భుతమైన నటనకు కొలమానం. అప్పట్లో హీరోయిన్లలో ఆమెనే టాప్. అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణించారు. తెలుగైనా, తమిళమైనా, కన్నడ, మలయాళం చిత్రాలైనా చాలా వరకు ఆమెనే కనిపించేది. అంతగా అద్భుతమైన నటనతో మెప్పించింది సావిత్రి గారు. ఎలాంటి కల్మషం లేని మనసు ఆమెది. చేయి చాచి అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేస్తుంది. తన ఆస్తుల్లో చాలా వరకు దానం చేసింది. ఏం లేని స్థితిలో చిన్న షెడ్‌లో ఉన్న పరిస్థితుల్లోనూ ఆమె రిక్షావాడికి ఐరన్ చేసే వ్యక్తికి కూడా నగలమ్మి దానం చేసిన గొప్ప మనసు ఆమెది. ఆమె ఎవరిని చెడుగా మాట్లాడదని అంటుండేవారు. అందరితోనూ బాగుంటుందనేవారు. అలాంటి సావిత్రి గారికి ఓ సింగర్ విషయంలో గొడవ అయ్యిందట. స్టార్ సింగర్‌ని సావిత్రి గారు అవమానించిందట. ఆ గాయని ఎవరో కాదు, ఎస్ జానకి గారు. అద్భుతమైన గాత్రంతో భారతీయ శ్రోతలను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మధురమైన గొంతుకు భాష తెలియని వారు కూడా అభిమానులే. అలాంటి సింగర్ జానకి గారికి సావిత్రి గారికి గొడవయ్యింది. సావిత్రి గారు సినిమా అయితే తాను పాటలు పాడని అనే స్థితికి వెళ్ళిందట. మరి ఆ గొడవకు కారణమేంటి? అసలు ఏం జరిగిందనేది చూస్తే, సావిత్రి గారికి మొదట లీలా పాటలు పాడేవారట. ఆమె గొంతు బాగా సెట్ అయ్యేదట. ఆ తర్వాత పి సుశీల గారు గొంతు బాగా సెట్ అయ్యింది. దీంతో సావిత్రి గారికి ఎక్కువగా సుశీల్నే తనకు పాడాలని దర్శక నిర్మాతలకు చెప్పేదట. అయితే ఓ సినిమాకి జానకి గారితో పాడించారట. ఆ పాటలు సావిత్రి గారు విన్నది. కానీ ఆమెకు నచ్చలేదు. నాకు సుశీలనే పాడాలని పట్టుబట్టిందట. దీంతో ఆ పాటలన్నీ పక్కన పెట్టి సుశీలతోనే పాడించారట. అప్పుడు ఓకే చేసిందట. ఈ సంఘటనతో జానకి గారు బాగా హర్ట్ అయ్యారట. ఇక అప్పట్నుంచి తాను మారం చేసిందట. సావిత్రి గారు హీరోయిన్ అయితే తాను పాటలు పాడనని చెప్పేశారట. అలా చాలా సార్లు రిజెక్ట్ చేశారట. ఓ సందర్భంలో మురిపించే మొవ్వల్లో సింగర వెలని పాటను 2 నెలలు పెండింగ్‌లో పెట్టిందట. ఆ తర్వాత మేకర్స్ రిక్వెస్ట్ చేయడం, సావిత్రి గారు కూడా తగ్గడంతో ఆ పాట పాడినట్టు చెప్పింది జానకి గారు. ఎస్ జానకి గారు దాదాపు 20 భాషల్లో 50,000 పాటలు పాడి మెప్పించారు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు.